హాయ్ బ్రో, వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. మిస్టేక్స్ ఇన్ ది లైఫ్, మిస్టేక్స్ అనేవి చాలా కామన్. అది నీ పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, రిలేషన్షిప్ లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్ లో అవ్వచ్చు, లేదా ఎక్కడైనా సరే. బట్ ఆ మిస్టేక్ అనేది ఎందుకు వచ్చింది, అసలు ఆ మిస్టేక్ అనేది నీకు ముందే తెలుసుంటే నువ్వు దాన్ని అవాయిడ్ చేయగలవా, లేదా అయిపోయిన తర్వాత ఆ మిస్టేక్ దగ్గర నుంచి నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు, లేదా ఆ మిస్టేక్ నీకు నువ్వు మరలా నీ లైఫ్ లో ఎప్పుడు రిపీట్ చేయవనే నమ్మకం నీకు ఉందా? ఇవన్నీ నీ మిస్టేక్స్ నుంచి నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంతే. బట్ ఆ మిస్టేక్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అదొక్కటే ది లాస్ట్ లో చాలా ఇంపార్టెంట్. దట్స్ ఏ లైఫ్ అంతే. ఆ మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, బట్ దాన్ని నువ్వు అవాయిడ్ చేయగలగాలి అంతే. ఇదొక్కటి నువ్వు నేర్చుకో, ఇదొక్కటి నువ్వు తెలుసుకో అంతే. ఇది నీ ప్రిపరేషన్ టైంలోనే కాదు, నీ లైఫ్ లో కూడా చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. బికాస్ ఆ మిస్టేక్ అనేది నీకు ముందే తెలుసుంటే నువ్వు అవాయిడ్ చేయగలవు. లేదంటే ఓకే, ఇట్ హ్యాపెన్, లెట్ ఇట్ బి, ఏమైతే అదే అవుతుంది. నేను మరలా ఆ మిస్టేక్ ని ఇప్పుడు రిపీట్ చెయ్యను అని నీకు నమ్మకం రావాలి. దట్స్ ఏ లైఫ్ బ్రో అంతే. ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్. దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వీడియోలో మనం అందరం ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు ఆ మిస్టేక్స్ ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి. నేను ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఆ మిస్టేక్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేశా. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను వాటిని అనలైజ్ చేసుకొని మీరు కూడా సేమ్ నాలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తారు అని నేను రియలైజ్ అవ్వి, సో ఈ మిస్టేక్స్ అనేవి మోస్ట్ కామన్ పీపుల్ అనే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, సో దీని మీద నేను ఈ వీడియో చేస్తే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. సో మీరు వీటిని అవాయిడ్ చేయగలరు అనే నమ్మకంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇది ఇప్పుడే ఎందుకు చేశానంటే బికాస్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎంసెట్ వెయిటేజెస్ అన్ని చెప్పా. సో మీరు ఆ వెయిటేజెస్ తో అండ్ అలానే డైలీ షెడ్యూల్ అనేది ఇచ్చాను. సో మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకొని రెడీగా ఉంటారు. సో ఈ టైంలో నేను ఇది కానీ చెప్పకపోతే మీరు కూడా నాలని మిస్టేక్స్ అనేది చేస్తారు. సో దట్స్ ది థింగ్. అండ్ అలానే ఆ లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంది టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యారు. అండ్ అలానే కింద కమెంట్స్ ఏమొచ్చాయంటే బ్రో బైపీసీ వాళ్ళకి అండ్ అలానే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి కూడా చెప్పు బ్రో అంటే, సో ఓకే, ఐ మేక్ ఏ ప్లాన్ ఫర్ టీఎస్ స్టూడెంట్స్ ఆల్సో. అండ్ బైపీసీ వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, బికాస్ నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే రిఫరెన్స్ తీసుకున్నా. సో బైపీసీ వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియోని నువ్వు కొత్తగా చూస్తూ ఉంటే వీడియోని అయితే లైక్ చేసుకో అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్ కూడా హెల్ప్ అవుతుందంటే వాడికి కూడా షేర్ చెయ్యి. నీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అయితే నేను ఇస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ మిస్టేక్ అనేది ఫ్రమ్ ది పాస్ట్ 5 to 6 years నుంచి మనం చేస్తూనే ఉన్నాం. మనకన్నా ఒకడు మంచిగా చదువుతాడు, లేదా ఇంకొకడు ఎంసీక్యూస్ అనేది బాగా సాల్వ్ చేస్తాడు, లేదా ఇంకొకడు బ్రెయిన్ పవర్ అనేది చాలా ఎక్కువ. మనం వాళ్ళతో కంపేర్ చేసుకొని అరే నేను ఎందుకు చేయలేకపోతున్నా, అరే నా వల్ల ఎందుకు కావట్లేదు, అసలు నేను వాళ్ళలాగా ఎందుకు చదవలేకపోతున్నా అని చెప్పి నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకుంటావు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల నీకేమైనా హెల్ప్ అవుతుందా? ఎక్కడా లేదు. బట్ ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల నువ్వు లో అయిపోతున్నావు. అంటే ఎలా లో అయిపోతున్నావు, అరే నేను వాళ్ళకన్నా చేయగలనా అని నీకు ఎప్పుడైతే థాట్ వచ్చిందో ఆ టైంలోనే నీకు లో ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ అక్కడే నీకు స్టార్ట్ అయిపోతుంది ఇంకా వెనకాతల నుంచి నెగిటివ్ ఫీలింగ్ అనేది. అరే నేను చేయలేను, అరే నా వల్ల కాదు, ఎంసెట్ అనేది నా వల్ల కాదు, ఇంతమంది ఉన్నారు కదా అసలు నేను ఎలా చేయగలను, వీళ్ళందరినీ దాటి నాకు ఎంసెట్ ర్యాంక్ అనేది ఎలా వస్తుంది. సో ఇవే థాట్స్ అనేవి మన వెనకాల మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే బ్రో, యు ఆర్ ఇనఫ్ టు యూ. లిటరల్లీ చెప్తున్నా, యు ఆర్ ఇనఫ్ టు యూ అంతే. అంతేకాని అరే నీకన్నా ఒకటి బాగా చేస్తున్నాడంటే అరే వాడు ముందు నుంచి కష్టపడుతున్నాడు, నువ్వు ఇప్పుడు కష్టపడితే నువ్వెందుకు చేయలేవు. సో నేను చెప్తుంది ఏంటంటే ఎవరితో కంపేర్ చేసుకోక నీ ఎఫర్ట్ నువ్వు ఇవ్వంతే. జస్ట్ అదొక్కటే చేయి. బికాస్ బ్రో కంపేర్ చేసుకోవడం వల్ల నీకు టైం వేస్ట్ తప్ప అక్కడ వచ్చేది ఏముండదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపో. ఇది ఒక్కటే. ఇది కష్టమే, బట్ ఇది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఏంటంటే అరే నాకన్నా ఒకటి మంచిగా చేస్తున్నారు నేను చేయలేనేమో, లేదా ఒకడు మంచిగా బ్రెయిన్ పవర్ ఉంది అరే నాకెందుకు లేదు అని చెప్పి మన వైపు మనం తప్పు ఎత్తుకుంటాం అంతే. ఇది నువ్వు ఇప్పుడే తగ్గించుకుంటే చాలా మంచిది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఐపీ అనేది అయిపోయింది అండ్ ఎంసెట్ ప్యాటర్న్ ఏంటో తెలుసు, ఎంసెట్ లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయో తెలుసు, అండ్ ఎంసెట్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో తెలుసు. మనకి కాలేజ్ లో చెప్పుంటారు, లేదా ఏమైనా ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ లో చెప్పుంటారు. ఈవెన్ నేను కూడా నా లాస్ట్ వీడియోలో చెప్పా. బట్ ఇంకా మనం ఏం చేస్తాం తెలుసా, యూట్యూబ్ లోకి వెళ్ళి హై వెయిటేజ్ చాప్టర్స్, వాట్ ఈస్ ద రూట్ మ్యాప్, వాట్ ఈస్ ద షెడ్యూల్, హౌ కెన్ ఐ స్టడీ బ్రో, ఇలానే ఇంకా మనం సెర్చ్ చేస్తూనే ఉంటాం. 2 వీడియోస్ తో సరిపోయే టాపిక్ అనేది 20 వీడియోలు అనేది చూస్తూ ఉంటాం. బ్రో ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, అసలు నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో
ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు. బట్ నువ్వు తెలుసు కదా, నువ్వు స్టార్ట్ చెయ్యు. ఇంకా ఎందుకు యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ ఉంటావు? బ్రో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో కంప్లీట్ గా చెప్పా. నీకు ఇంకా ఇప్పటికే క్లారిటీ లేకపోతే ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. సో జస్ట్ గో, ఒక్క వీడియోతో ఆపేసే, లేదంటే ఇంకొక వీడియో, ఒక 2 వీడియోలతో ఆపేసే. అంతేకాని 10 సార్లు ఇంకా అలా యూట్యూబ్ లోకి వచ్చి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఇలా సెర్చ్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో నేను చెప్పేది ఏంటంటే జస్ట్ స్టాప్ ఇట్ హియర్. నువ్వు ఇక్కడే ఆపేసే, ఇంకా యూట్యూబ్ లో ఎక్కువ సెర్చ్ చేసుకోక. బికాస్ నువ్వు అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెయిటేజ్ చాప్టర్ నేమ్స్ ఒకటే నీకు తెలుస్తుంది, అంతేకాని అందులో కాన్సెప్ట్స్ నీకు ఎలా తెలుస్తుంది? అర్థమైందా? నా పాయింట్ నువ్వు క్యాచ్ చేసావుగా. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే బ్రో, నువ్వు ఫస్ట్ రియలైజ్ అవ్వు, మనం చదువుతుంది ఎంసెట్ కి, థియరీకి కాదు. మన థియరీకి అయితే ఒక క్వశ్చన్ చదివితే ఆ సేమ్ క్వశ్చన్ వితౌట్ ఎనీ చేంజింగ్ ఆఫ్ వాల్యూస్, లేదా అసలు ఎటువంటి చేంజింగ్ లేకుండా సేమ్ క్వశ్చన్ అనేది మనకి ఐపీఎల్ ఇచ్చేస్తాడు, అవునా కదా? సో అలాంటప్పుడు నీకు ఈజీ అయిపోతుంది కాన్సెప్ట్ కాకుండా ఒక క్వశ్చన్ చదవడం. బట్ ఇక్కడ ఎంసెట్ లో ఏంటంటే నువ్వు డైలీ ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఒక 3 సబ్జెక్ట్స్ అనేవి అనుకున్నావు. ఇఫ్ సపోజ్ నువ్వు మార్నింగ్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసావు, మ్యాథ్స్ లో డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నావు. డిఫరెన్షియేషన్ స్టార్టింగ్ లో ఈజీయే, బికాస్ నువ్వు ఆల్రెడీ ఐపీఎల్ లో చేసావు. సో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నీకు ఈజీగా ఉంటది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళేసరికి నీకు ఏమవుతుంది అంటే అరే నేను చేయలేకపోతున్నా అని చెప్పి నీకు డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చేయలేకపోతున్నా, ఏంటి అసలు ఏమవుతుంది? సో ఇలాంటి మైండ్ లో డౌట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ అనేది, ఈ యాంగ్జైటీ అనేది ఫిజిక్స్ అవ్వాలి, కెమిస్ట్రీ అవ్వాలి, సో వాటి మీద కూడా ఇంపాక్ట్ అనేది పడిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ లో ఒక కాన్సెప్ట్ దగ్గర ఆగిపోతే సో దాన్ని అక్కడ పాస్ చేసి మిగతా సబ్జెక్ట్స్ అనేది వచ్చేసాయి. ఈ మిగతా సబ్జెక్ట్స్ అనేవి నువ్వు కంప్లీట్ చేసి అప్పుడు ఎక్కడైతే స్టక్ అయిపోయావో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు నోట్స్ ఓపెన్ చేసి చూడడం, లేదంటే యూట్యూబ్ లో క్లాసెస్ చూడడం, లేదంటే ఏదైనా 1 షాట్ వీడియోలు చూడడం. సో ఇలా చూడడం వల్ల నీకు టైం అనేది సేవ్ అయిపోద్ది. లేదు నేను చెప్పిన ఫస్ట్ దాంతోనే ఆగిపోతే ఒక పక్క ఫస్ట్ నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో ఆ సబ్జెక్ట్ అవ్వదు, అండ్ నెక్స్ట్ డే మిగతా 2 సబ్జెక్ట్స్ కూడా అవ్వవు, అవునా కదా? సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కడైనా ఆగిపోతే జస్ట్ ఆ సబ్జెక్ట్ ని పాస్ చేయి. ఆ సబ్జెక్ట్ ని పాస్ చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి రా, అవి కంప్లీట్ చేసి ఇప్పుడు పాస్ చేసిన సబ్జెక్ట్స్ లోకి వెళ్ళు. సో దెన్ యూ కెన్ గెట్ క్లారిటీ. అంతేకాని ఒక సబ్జెక్ట్ దగ్గర ఆగిపోతే సో టైం వేస్ట్ అవుతుంది, అక్కడ చేసేది ఏం లేదు. సో అర్థమైందిగా? ఇవే ఈ చిన్న మిస్టేక్స్ బ్రో మనం చేస్తున్నాం. ఈ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకుంటే యూ కెన్ గెట్ మోర్ మార్క్స్ దెన్ బిఫోర్. 4th వన్ ఈస్ మేకింగ్ నోట్స్. ఇక్కడ నేను నా లైఫ్ లో జరిగిన రియల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మేము ఎంసెట్ కోచింగ్ అనేది వెళ్ళేవాళ్ళం. ఎంసెట్ కోచింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్యాకల్టీ ఏం చేసేవారంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాప్టర్ ఏంటి, చాప్టర్ లో కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో ఇలా మొత్తం అంతా చెప్పేవాడు. నేనేం చేసేవాడినంటే ఇఫ్ సపోజ్ ఒక కాన్సెప్ట్ చెప్తే ఆ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అయితే నేను ఒక సైడ్ హెడ్డింగ్ అనేది రాసేవాడిని. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనం ఏ కాన్సెప్ట్ చదివినా సరే ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా 3 to 4 లైన్స్ లో మాత్రమే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అవునా కదా? అది డెఫినేషన్ అవ్వచ్చు, ఫార్ములా అవ్వచ్చు, ఏదైనా సరే. సో నేనేం చేసామనంటే ఆ సైడ్ హెడ్డింగ్ రాసి ఆ 3-4 లైన్స్ అనేది నేను నోట్స్ లో రాసుకునేవాడిని. బట్ ఇక్కడ సేమ్ అలానే నా ఫ్రెండ్ ఏం చేసేవాడంటే మా సార్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారు అట్ ది లాస్ట్ ఎండింగ్ వరకు అసలు ఏం చెప్పారు, ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, అసలు ఆ డెఫినేషన్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకునేవాడు. ఇక్కడ వాడి కరెక్టా నేను కరెక్టా అని చూసే బదులు ఇక్కడ నేను ఒకటి చెప్తా ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ మీ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని విని ఒక 3-4 లైన్స్ రాయడం బెటరా, లేదంటే మీ ఫ్యాకల్టీ చెప్పేది అక్కడ సగం కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా సగం అంతా నువ్వు నోట్స్ రాయడం మీద పెడితే అక్కడ సగం ఇక్కడ సగం, అవునా కదా? సో ఎక్కడా ఫుల్ఫిల్మెంట్ అనేది రావట్లేదు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే నువ్వు ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నోట్స్ రాయడం కన్నా అక్కడ ఏదైతే ఇంపార్టెంట్ అనేది ఉందో అది రాసుకుంటే సరిపోతుంది. బికాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాసుకుంటుంటే నీకు టైం వేస్ట్, అండ్ అలానే చెప్పేది నువ్వు వినవు, నోట్స్ రాయడం మీదే మన ఫోకస్ అంతా ఉంటది. ఎందుకు బ్రో ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే మనం అదే చేస్తున్నాం, అవునా కదా? సో ఇలా నువ్వు ఏదైతే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంటో అది చూసుకో. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు అరే నోట్స్ ఎందుకు లేరా మనం వింటే సరిపోతుంది ఏమైందిలే అనుకుంటే బ్రో ఇది థియరీ కాదు, నేను ఒకటే చెప్తున్నా ఇదంతా ఎంసీక్యూస్ కాబట్టి నువ్వు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్స్ నుంచే నువ్వు లాస్ట్ లో రిఫరెన్స్ అనేది నీకు హెల్ప్ అవుతుంది. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ నెగ్లెక్టింగ్ ఎంసీక్యూస్. బ్రో నేను వీడియో స్టార్ట్ నుంచి చెప్తున్నా బ్రో మనం రాసేది థియరీ ఎగ్జామ్ కాదు అని. అవును మనం రాసేది థియరీ ఎగ్జామ్ కాదు కాబట్టే
నేను చెప్తుంది ఏంటంటే నీకు కాన్సెప్ట్ అనేది తెలుసు. అరే మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, అరే నాకు థియరీ మొత్తం వచ్చేసు, సో ఆ థియరీ నుంచే బిట్స్ ఇస్తాడు కదా, సో నేను ఎలా అయినా సరే సాల్వ్ చేసేస్తా. సో నేను ఇక్కడ ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేయను, డైరెక్ట్ నేను ఇంకా ఎగ్జామ్ లో చూసుకుంటా. ఇలానే చాలా మంది మైండ్ సెట్ అనేది ఉంటది బ్రో. ఇట్స్ నాట్ ఏ కాన్ఫిడెన్స్, ఇట్స్ ఏ ఓవర్ కాన్ఫిడెన్స్. నిజం చెప్తున్నా, ఇలా ఉన్న వాళ్ళని కూడా నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నా బ్రో. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అసలు వద్దు బ్రో. నీకు థియరీ అనేది ఎంత వచ్చినా సరే, నీ కాన్సెప్ట్స్ అనేది ఎంత వచ్చినా సరే, నువ్వు ఎంసీక్యూస్ అనేది చేయకపోతే నీకు అసలు ఆ బిట్ అనేది ఎలా ఇస్తున్నాడో నీకు తెలియదు. ఆ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, నువ్వు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఎలా ఇవ్వగలవు. నువ్వు థియరీలో ఎలా చేస్తావు, ఒక 2 లైన్లు రాస్తావు, ఆ 2 లైన్లకి ఎక్స్ట్రాగా ఒక 2 లైన్లు అనేది స్టోరీ రాస్తాం. మరలా ఫస్ట్ లో ఏ లైన్లు అయితే రాసామో అవే లైన్లు మరలా మనం రాసుకుంటూ వచ్చేస్తాం, అవునా కదా. సో నీకు ఎంసెట్ లో బిట్స్ అడుగుతారు, ఆ బిట్స్ అనేది నువ్వు ఎలా ఆన్సర్ చేస్తావు చెప్పు. ఇల్లు అక్కడికి వెళ్ళి లైన్స్ రాస్తావా? కాదు కదా. ఎంసీక్యూస్ అనేవి నెగ్లెక్ట్ చెయ్యక, ఎక్కడ ఎప్పుడు కూడా నువ్వు ఎంసీక్యూస్ అనేది నెగ్లెక్ట్ చేయక చెయ్యి బ్రో. నువ్వు ఎంసీక్యూస్ అనేది కష్టంగానే ఉంటది, బికాస్ అప్పుడు దాకా థియరీ చేసి అరే ఇప్పుడు ఎంసీక్యూస్ చేయమంటే బ్రో నా వల్ల కాదు బ్రో, అవునా కాదు. ఇలానే ఉంటది మీ మైండ్ సెట్ అనేది బ్రో. వద్దు, ఆ మైండ్ సెట్ అనేది ఎంత కష్టంగా ఉన్నా సరే నేను చెప్తుంది ఒకటే, నువ్వు ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేయి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయక. ఎంసీక్యూస్ నీకు ఎక్కడ దొరికినా, ఎలా దొరికినా సరే ఎంసీక్యూస్ అనేది చేసే. నీకు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేశా, అండ్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ లో ఇచ్చా, అండ్ అలానే లాస్ట్ వీడియోలో కూడా నేను నీకు చెప్పా. సో ఎంసీక్యూస్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి, సో వాటి యొక్క కంప్లీట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చా. సో గో త్రూ దట్. అండ్ ది లాస్ట్ వన్ ఏంటంటే బ్రో, సెల్ఫ్ అసెస్మెంట్ బ్రో. నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోకపోతే లిటరల్లీ నీ గ్రాఫ్ అనేది ఎప్పటికీ పెరగదు, అది అలానే ఉండిపోతుంది. ఇప్పుడు నువ్వు డైలీ మ్యాథ్స్ చేయాలనుకున్నావు, ఫిజిక్స్ చేయాలనుకున్నావు, అండ్ అలానే కెమిస్ట్రీ. సో ఇలా నువ్వు 3 చేయాలనుకుంటున్నావు. ఈచ్ సబ్జెక్ట్ కి 30 నుంచి 40 ఎంసీక్యూస్ అయితే నువ్వు సాల్వ్ చేయాలి. సో ఇదే నేను నీకు చెప్పా. అయితే ఇక్కడ నువ్వు ఎలా అనలైజ్ చేసుకోవాలి, అరే నేను మ్యాథ్స్ పర్టికులర్ కాన్సెప్ట్ అనుకుంటున్నా, ఇది నేను చేయగలుగుతున్నానా లేదా, అండ్ అలానే నేను ఈ ఎంసీక్యూస్ అనుకున్నా, ఇవే డైలీ కంప్లీట్ అవుతున్నాయా లేదా. ఒకవేళ అవ్వకపోతే నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నా, ఎక్కడ నేను టైం వేస్ట్ చేస్తున్నా, లేదా నేను ఎక్కడ స్ట్రక్ అవుతున్నా, ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసుకుంటే నీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటది, ఎక్కడ గ్రాఫ్ అనేది దిగిపోదు. ఇప్పుడు అనలైజ్ చేసుకోకపోతే ఏంటి, అరే నేను ఇది చేస్తున్నాను కదా, అయిపోతుంది కదా, రోజు అలా గడిచిపోతుంది కదంటే, రోజులు అలా గడుస్తూనే ఉంటే నీ గ్రాఫ్ అనేది ఇక్కడే ఉంటుంది, నువ్వు ఈ పైకి అనేది వెళ్ళలేవు. సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది మిస్టేక్స్. ఎవరితోని కంపేర్ చేసుకోక, యూట్యూబ్ లో ఇంకా అలా ఉండిపోక సెర్చ్ చేస్తూ, అండ్ ఒక కాన్సెప్ట్ దగ్గర ఆగిపోక, ఒక కాన్సెప్ట్ దగ్గర ఆగిపోతే ఎలా చేయాలి ఏంటి నేను చెప్పాను. అండ్ అలానే ఇంకోటి, నోట్స్ అనేది ఊరికే మొత్తం అంతా రాసుకోక, కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకో. అండ్ నెగ్లెక్టింగ్ ఎంసీక్యూస్ అయితే నెగ్లెక్ట్ చేయక. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్ను నువ్వు సెల్ఫ్ అనలైజ్ అనేది చేసుకో. సో దీస్ ఆర్ ది మిస్టేక్స్ బ్రో. ఈ మిస్టేక్స్ అనేవి నేను చేశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ అని నేను మీకు చెప్తున్నా. సో నీకు ఈ మిస్టేక్స్ అనేది తెలుసు, సో యూ కెన్ అవాయిడ్ ఇట్. నేను స్టార్టింగ్ లో ఒకటే చెప్పా బ్రో, మిస్టేక్స్ అనేవి లైఫ్ లో కామనే, వాటి నుంచి నువ్వు నేర్చుకున్నావా, దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అదే మిస్టేక్స్ ని నువ్వు ఇంకా రిపీట్ చేస్తూ ఉంటే దట్స్ నాట్ గుడ్ ఇన్ ది లైఫ్ అండ్ ఇన్ ఎడ్యుకేషన్ టూ. సో ఇప్పుడు ఏంటంటే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి టైం అనేది చాలా తక్కువ ఉంది. సో వాళ్ళు ఏమన్నారంటే అన్న షెడ్యూల్ అనేది చెయ్యన్నా అన్నారు. సో ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను ఎప్పటి నుంచి ఏం చేయాలి ఏంటి అని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లోకి అయితే వచ్చేయండి. సో అండ్ కింద కమెంట్ చేయండి, ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఏంటి మొత్తం అన్ని కూడా నేను వాటికి రెస్పాండ్ అవుతా, అండ్ మీకు క్లియర్ గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇట్స్ అబౌట్ ది వీడియో బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.